హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని మరొక వీడియోతో వచ్చేసాను. 2025 టాటా హ్యారియర్ స్లెత్ ఎడిషన్ ఫస్ట్ వాక్ అరౌండ్ టీవీ తీసుకొచ్చాను మీకోసం. సో టాటా మోటార్స్ వాళ్ళు అయితే సఫారీ లాంచ్ 27 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ స్లెత్ ఎడిషన్ గుర్తుగా అయితే లాంచ్ చేశారు. ఎలాగో సఫారీ ఇంకా హ్యారియర్ సేమ్ లుక్స్ వైజ్గా సేమ్ ప్లాట్ఫామ్ కాబట్టి హ్యారియర్ పైన కూడా తీసుకొచ్చేశారు. సో ఈ హ్యారియర్ స్లెత్ ఎడిషన్ ఫస్ట్ అన్వీల్ అనేది ఆటో ఎక్స్పో మనం మొన్న 2025 జనవరిలో చూసాము ఫస్ట్ లుక్ వీడియో అండ్ ఫస్ట్ వాక్ అరౌండ్ కూడా ప్రామిస్ చేసినట్టుగానే తీసుకొచ్చేసాను. మరి అలాంటి ఫస్ట్ లుక్ వీడియోస్, ఇలాంటి ఫస్ట్ వాక్ అరౌండ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి. సో కాకపోతే ఇక్కడ ఒక చిక్ వచ్చి పడింది. స్లెత్ ఎడిషన్ ఏంటంటే కేవలం లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఉంటాయంట. అంటే సఫారీ హ్యారియర్ రెండు స్లెత్ ఎడిషన్లు కలుపుకొని 2700 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారంట మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. సో ఇప్పుడే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా బుక్ చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ బుకింగ్స్ అయిపోతాయి. చాలా తక్కువ యూనిట్స్ ఆల్ ఓవర్ ఇండియా కలిపి అవి. సరే, స్లెత్ ఎడిషన్ అనేది కర్వ్ పైన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్కమింగ్లో. సో సెకండ్ ఎడిషన్ ఇది హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ పైన. ఆల్రెడీ ఫస్ట్ డార్క్ ఎడిషన్ చూసాం కదా, దాని తర్వాత ఇది సెకండ్ ఎడిషన్. సేమ్ ఒమిగ్రాక్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. ఏ ఎడిషన్ అయినా కూడా ప్లాట్ఫామ్ మారదు కాబట్టి ల్యాండ్ రోవర్ వల్ల D8 ప్లాట్ఫామే అక్కడ నుంచి ఇన్స్పైర్గా వచ్చింది. సో హ్యారియర్ స్లెత్ ఎడిషన్ అనేది టాప్ స్పెక్ ట్రిమ్ వేరియంట్ పైన బేస్డ్ అయి ఉంటుంది. అంటే డార్క్ ఎడిషన్ ఇప్పటివరకు టాప్ ఏదైతే ఉందో దానికి మించిన టాప్ వేరియంట్ ఇప్పుడు స్లెత్ ఎడిషన్. ప్రైస్ వచ్చేసి ఫియర్లెస్ ప్లస్ స్లెత్ ఎడిషన్ మాన్యువల్ అయితే 25,10,000 ఎక్స్షోరూమ్ ఉంటే, ఆటోమేటిక్ అయితే 26,50,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంది. సో రెగ్యులర్ హ్యారియర్తో కంపేర్ చేస్తే ఎక్స్షోరూమ్ 75,000 రూపాయలు ఎక్కువగా ఉంది. రెగ్యులర్ డార్క్ ఎడిషన్తో కంపేర్ చేస్తే 25,000 రూపాయలు ప్రైస్ ఎక్స్షోరూమ్ ఎక్కువగా ఉంది. సో మెయిన్ ఏంటంటే కాస్మెటిక్ చేంజెస్లో న్యూ స్లెత్ మ్యాట్ బ్లాక్ షేడ్ ఎక్స్టీరియర్ కలరే దీనికి స్పెషల్ అట్రాక్షన్. సో ఫ్రెండ్స్, మరి నేనైతే మిమ్మల్ని ఎక్కువగా విసిగించాను. అది స్లెత్ ఎడిషన్ కానీ, డార్క్ ఎడిషన్ కానీ, రెడ్ డార్క్ ఎడిషన్ కానీ ఒకటే అడుగుతున్నాను. కొత్త వ్యూయర్స్ నేను విజిట్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే నెక్స్ట్ టైం మీరు ఇలాంటి ఫస్ట్ లుక్ ఫస్ట్ వాక్ అరౌండ్ మిస్ అవ్వకుండా ఉండరు. మార్కెట్లో ఆటోమొబైల్ సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా, కాస్మెటిక్ చేంజ్ అయినా, ఈ న్యూ వేరియంట్ అయినా ఏమన్నా కూడా ఫస్ట్ రివ్యూస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి. చలో ఫ్రెండ్స్, ఇక స్లెత్ ఎడిషన్ కీస్ నుంచి స్టార్ట్ చేద్దాము. సేమ్ రెగ్యులర్ కీసే ఏ ఎడిషన్ అయినా. ఫ్రంట్ లాక్, అన్లాక్, ఫాలోయింగ్ హెడ్ ల్యాంప్స్, బూట్ ఓపెనింగ్ బటన్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ టాటా లోగో అనేది కామన్గా అయితే చూడవచ్చు మనకు. సేమ్ రెగ్యులర్ కీసే. ఫ్రంట్ నుంచి మనకు టాటా లోగో, సేమ్ డిజైన్, సేమ్ పొజిషనింగ్. ఫ్రంట్ వ్యూ కెమెరా, టాప్ మోడల్ వచ్చే ఫీచర్స్ అన్నీ ఈ స్లెత్ ఎడిషన్లో వచ్చేస్తాయి మనకు. ఒకసారి మీకు DRL ఆన్ చేస్తాను. సో మనకు చూడొచ్చు. సో మన కనెక్టర్ లైట్ బార్ DRL అనేది వస్తుంది. ఇందులోనే ఇండికేటర్స్ కూడా ప్లేస్మెంట్ చేస్తారు. సేమ్ డిజైనే సీక్వెన్షనల్గా అలా వెళ్తూ ఉంటాయి మనకు. అండ్ ఫ్రంట్లో మనకు గ్లాసీ బ్లాక్ బంపర్ అనేది చూడొచ్చు రెగ్యులర్గా. అండ్ హెడ్ లైట్స్ వచ్చేసి బంపర్ పొజిషనింగ్ అని ప్రొజెక్టెడ్ LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇది ఐ బీము, ఇది లో బీము, పాస్ లైట్ అన్నీ అందులోనే ఉంటాయి. చలో, ఇంకా బాడీ కలర్ బంపర్స్ వచ్చాయి మనకు. అండ్ గ్లాసీ ఎలిమెంట్స్ అక్కడక్కడ చూడొచ్చు. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్లో, మనకి ఈజీగా ఉంటుంది. అండ్ రేడియేటర్కి ఎయిర్ వెళ్తుంది మనకి ఇక్కడ నుంచే. అండ్ ఇది రెడార్ అంటారు దీన్ని, అంటే అడాస్కి సంబంధించిన విషయం. రోడ్ని అనలైజ్ చేస్తుంది. బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి. అంటే రెగ్యులర్ హ్యారియర్లో సిల్వర్ కలర్ ఉంటాయి కదా, అంతా డిలీట్ అయిపోయింది, బ్లాక్ వచ్చేసింది. దీన్ని స్లెత్ మ్యాట్ బ్లాక్ షేడ్ అంటారు. చాలా బాగుంది కలర్ మాత్రం. మెయింటెనెన్స్ కూడా దూల తీరిపోతుంది, ముందే డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ ఉన్నాయి. అండ్ విండ్షీల్డ్ పైన కెమెరాస్ ఉన్నాయి. అంటే అడాస్ సంబంధించి లేన్ కీప్ అసిస్ట్ కానీ, అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్, లేన్ సెంటర్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్స్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ లాంటి అడాస్ లెవెల్ 2కి సంబంధించిన హ్యారియర్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇందులో కూడా వచ్చేస్తుంటాయి. సో హ్యారియర్ డైమెన్షన్స్ సేమ్ అవే రెగ్యులర్ హ్యారియర్ అనే 4.6 మీటర్ లెంత్ ఉంది, 1.7 మీటర్ హైట్ వస్తుంది, 1.92 మీటర్ బ్రెత్ ఉంది, 2.74 మీటర్ వీల్ నుంచి వీల్కి బేస్ అంటాం దాన్ని. 200+ గ్రౌండ్ క్లియరెన్స్ వరకు వస్తుంది. ఎలాంటి ఇష్యూ అయితే లేదు గ్రౌండ్ క్లియరెన్స్లో. 2000 kgs వెయిట్ వరకు వస్తుంది. అండ్ క్లాడింగ్స్ అంటాం దీన్ని, వీల్ ఆర్చెస్ అంటాము. అలాగే 19 ఇంచెస్ న్యూ డిజైన్ అలాయ్స్ ఉన్నాయి మనకు స్లెత్ ఎడిషన్లో. ఇది నాకు చాలా బాగా నచ్చే డిజైన్. మీకు కావాలంటే రెగ్యులర్ హ్యారియర్లో ఏదైతే డార్క్ ఎడిషన్ అలాయ్స్ చూపిస్తానో ఇవి చాలా బోరింగ్ అయిపోయినాయి. అప్పుడు మనకి ఇవే నచ్చాయి, కానీ ఇప్పుడు బోర్ అయిపోయింది. మీరు చూడొచ్చు హ్యాష్‌ట్యాగ్ డార్క్ ఎడిషన్ ఇది. కాకపోతే ఈ అలాయ్ డిజైన్ స్లెత్ ఎడిషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు 19 ఇంచెస్, అది కూడా ఏరో డిజైన్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు మిషన్ కట్ అలాయ్స్తో. MRF 100 టైర్స్ తీసుకున్నారు. 245, 55, 19 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. అది రెడ్ బ్రేక్ కాలిపర్ ఉంటే ఇంకా బాగుండు. సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టంట్, అదే సస్పెన్షన్, ఎలాంటి చేంజెస్ లేవు మెకానికల్లీ. అండ్ మనకు మ్యాట్ ఫినిష్ ఏ పిల్లర్, గ్లాసీ ORVM చూడొచ్చు. గ్లాసీ అంటే షైనింగ్తో ఉంటుంది. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది, LED బ్లింకర్ వస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్ అంటాం. 360 కెమెరా కూడా చూడొచ్చు మీరు సైడ్లో. అండ్ హ్యారియర్ బ్రాండింగ్ ఫ్రంట్ డోర్స్ కూడా గ్లాసీ అంటే షైనింగ్లో తీసుకున్నారు. అండ్ డోర్ క్లాడింగ్స్ మనకు ప్రొటెక్టివ్గా ప్లాస్టిక్లో అయితే ఉంటాయి. అండ్ గ్లాసీ ఏ పిల్లర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్గా. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సర్స్ తోటి. అండ్ ట్రెడిషనల్ సిగ్నిఫికెంట్ డిజైన్ అనేది మనకి హ్యారియర్కి సంబంధించి
అలా వెళ్తుంది. రూఫ్ రైల్స్ ఉన్నాయి, పనరామిక్ సన్ రూఫ్, గ్లాస్ రూఫ్ అనేది వస్తుంది మనకు ఈ కార్లో. అండ్ వెనకల కూడా 19 ఇంచెస్ అలాయ్స్ ఫ్రెష్ లుక్ డిజైన్, వెనకల కూడా డిస్క్ బ్రేక్ టాప్ మోడల్ కాబట్టి. అండ్ రేర్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్, సేమ్ అదే సస్పెన్షన్. అండ్ స్పేర్ వీల్ కూడా అండర్ బాడీ నుంచి చూడొచ్చు, హ్యారియర్కి స్పేర్ వీల్ అనేది కిందనే ప్లేస్మెంట్ చేస్తారు. చలో ఫ్రెండ్స్, పనిలో పని ఒకసారి రేర్ ప్రొఫైల్ నుంచి కంప్లీట్ చేసేద్దాము. సో సెంటర్లో టాటా లోగో చూడొచ్చు, ఇలిమినేట్ అనేది అవ్వట్లేదు. అండ్ టైల్ ల్యాంప్స్ ఒకసారి మీకు ఆన్ చేస్తాను చూడొచ్చు, జెడ్ షేప్ ఆఫ్ ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ లైట్ బర్డ్ డిఆర్ఎల్, కనెక్టెడ్ డిఆర్ఎల్ డిజైన్. ఇది లేటెస్ట్ డిజైన్ కంటిన్యూగా ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా అందులోనే ప్లేస్ చేశారు, సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అనేవి వస్తాయి టాప్ మోడల్లోనే. బంపర్స్కి మనకు రిఫ్లెక్టర్ లైట్స్ కానీ రివర్స్ లైట్ అనేవి హ్యాంగ్ అయి ఉన్నాయి. అండ్ సిల్వర్ ఫినిష్ అంతా డిలీట్ అయిపోయింది, బ్లాక్ ఫినిష్ స్కిడ్ ప్లేట్స్ వచ్చాయి, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. హ్యారియర్ బోలెటర్ బ్రాండింగ్ ఉంది. ఇవి నెక్స్ట్ హ్యారియర్లో వచ్చినప్పుడు స్లెత్ ఎడిషన్ వస్తుంది. అండ్ ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ ఉన్నాయి, రివర్స్ కెమెరా అనేది చూడొచ్చు కామన్గా. వెనకాల వైపర్ వస్తుంది, డిఫాగర్ వస్తుంది, లోకల్ ఫోల్ వోకల్ బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ స్పాయిలర్లోనే ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది ఉంది, ఎల్ఈడి స్టాప్ ల్యాంప్. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా అనేది కామన్గా ఉంటుంది. రండి మరి ఒకసారి బూట్ స్పేస్ గురించి కూడా హ్యారియర్కి సంబంధించి మాట్లాడేద్దాము. హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయినప్పటి నుంచే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది మనము అబ్జర్వ్ చేస్తున్నాము. కీస్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు పవర్ టెయిల్ గేట్. బూట్ అయితే చాలా పెద్దగా ఉంది, సాటిస్ఫై అవుతాం మనం. 3 పెద్ద సైజ్ సూట్ కేసులు వస్తాయి, లేదంటే 4 చిన్న సైజ్ సూట్ కేసులు ఈజీగా వస్తాయి. బూట్లో లెఫ్ట్ సైడ్ JBL సబ్-వూఫర్ చూడొచ్చు, JBL సౌండ్ సిస్టమ్ ఉంది. 60-40 స్ప్లిట్ సీట్, అంటే 60 ఇది 40 సైజ్కి తగ్గట్టు సీట్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. హెలజన్ బూట్ ల్యాంప్ అనేది ఉంది, అలాగే ఒక హుక్ కూడా ప్రొవైడింగ్ చేస్తున్నారు, ఫోల్డబుల్ హుక్ అనేది చూడొచ్చు. పార్సల్ ట్రే కూడా ఉంది మనకు, హ్యూజ్ పార్సల్ ట్రే, చాలా పెద్దది, అది కూడా ఫోల్డబుల్ పార్సల్ ట్రే అనేది ఇస్తున్నారు. దీని కింద స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ లాగా 2 లైన్ జాక్ అనేది అందులోనే ప్లేస్ చేస్తున్నారు. స్పేర్ వీల్ అనేది కిందనే వచ్చేస్తుంది మనకు, పెద్ద SUV లాగా అలాంటివి లేదు. అండ్ ఇక్కడ నుంచి మనం యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవచ్చు, లోపల నుంచి డీజిల్, బయట నుంచి ఫ్యూయల్ క్యాప్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాస్టిక్స్ నీట్లీ కవర్ చేశారు. అండ్ మాన్యువల్ హోల్డర్ ఒకటి ఇస్తున్నారు, కాకపోతే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఉంది కదా, బటన్ ప్రెస్ చేసి స్ట్రెస్ లేకుండా దూరం జరిగిపోతే ఆటోమేటిక్గా క్లోజ్ అనేది అయిపోతుంది. ఇక రైట్ సైడ్లో మనకు డీజిల్ ట్యాంక్, ఫ్యూయల్ క్యాప్ అనేది వస్తుంది, 50 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ అనేది ఉంటుంది ఈ కార్కి సంబంధించి. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 205 వరకు అయితే గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఈ కార్ కాంపిటీషన్ అయితే మనకు సెల్టోస్, క్రీటా ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేస్తాం, కానీ ప్రాపర్ సెగ్మెంట్ వైజ్గా కన్సిడర్ చేయాలి అంటే మాత్రం XUV700 చేస్తాం. అందులో కూడా ఎడిషన్ వచ్చింది, డార్క్ ఎడిషన్ వచ్చింది, లేదంటే సెల్టోస్ ఎక్స్ లైన్ వచ్చింది, క్రీటా నైట్ ఎడిషన్ వచ్చింది. వీటికైతే ప్రాపర్ కాంపిటీషన్ అనేది కన్సిడర్ చేద్దాం. రండి ఫ్రెండ్స్, ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఇంకా బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్న ఎక్స్టీరియర్. ఫస్ట్ లుక్ ఇంటీరియర్ మనకు సేమ్ డార్క్ ఎడిషన్ లానే గెయింట్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్తో పాటు విత్ బ్లాక్ లెదరెట్ సీట్ అపాలిస్టిక్ కవర్స్ అనేవి చూడొచ్చు. డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్ ఉన్నాయి, సేమ్ డిజైన్స్ తోటి, డీసెంట్ గ్లాస్ ఏరియా ఉంది. సేమ్ టాప్ మోడల్లో లాగానే మనకు రేర్ ప్రైవసీ కర్టన్స్ ఇస్తున్నారు, అది కూడా మాన్యువల్గా అయితే మనం వేసుకోవచ్చు. సో ప్రైవసీ కర్టన్స్ స్టాండర్డ్ అయితే వస్తాయి. అండ్ లెదర్ ఫినిష్ చూడొచ్చు, ఆమ్రెస్ట్లో డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్ ఉంది, హోల్డర్ ఉంది. అండ్ JBL ట్విటర్స్ ఉన్నాయి, పవర్ విండో స్విచ్ ఉంది. ఇటు మొబైల్ హోల్డరు, అలాగే ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ వస్తుంది, 1/2 లీటర్ వాటర్ బాటిల్ వస్తుంది. ఈ కార్లో టోటల్ మనకు 10 స్పీకర్లు, అంటే 5 స్పీకర్లు, 4 ట్విటర్లు, ఒక సబ్-వూఫర్తో వస్తుంది, టోటల్ 10 అయినాయి. అండ్ బ్లాక్ లెదరెట్ సీట్ కవర్స్ అనేవి చూడవచ్చు మనకు. లాంగ్ డ్రైవ్స్ కూడా కంఫర్టబుల్గా ఉండే, అడల్ట్స్ ముగ్గురు కూడా వెనకాల ట్రావెల్ చేయొచ్చు. రండి కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. థై సపోర్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది. డీసెంట్ అడిక్వేట్ నీ రూమ్ ఉంది, స్కూప్ డోర్ మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. హెడ్ రూమ్ కూడా అడిక్వేట్గా నా హైట్ 5.7 సరిపోయింది. వైడ్ LED రీడింగ్ ల్యాంప్ ఉంది, హోల్డర్స్ ఉన్నాయి, హుక్స్ ఉన్నాయి. బ్లాక్ రూఫ్ లైనింగ్తో పాటు హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది 7 వరకు వస్తుంది. హెడ్ రెస్ట్ అనేది మనకు అడ్జస్టబుల్గా ఉంటుంది మనకు. సో నెక్ హెడ్ అడ్జస్ట్మెంట్తో పాటు చూడొచ్చు. సెంటర్ హెడ్ రెస్ట్ అనేది మిస్ అయింది, అలాగే సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది. ఒకసారి మీకు సీట్ బెల్ట్ తీసి చూపిస్తాను. సో 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, సెంటర్ ఆర్మ్ రెస్ట్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. సెంటర్ హెడ్ రెస్ట్ ఒక్కటే మిస్ అయింది. ఐసోఫిక్ చేల్సీస్ యాంకర్స్ కూడా ఉన్నాయి ప్రాపర్గా. ముగ్గురు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు లాంగ్ డ్రైవ్స్కి. ఇది ఐసోఫిక్ చేల్సీస్ అని కూడా చూసిపోయింది. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది మొబైల్ ఛార్జింగ్కి. అండ్ USB Type-C పోర్ట్స్ అనేవి ఇస్తున్నారు. హంప్ లైట్గా వచ్చింది, ఇది కూడా ఎక్కడో క్యాబ్ అయితే ఊసిపోయి ఉన్నాయి. డాష్ వచ్చేసి సేమ్ ఫేస్ లిఫ్ట్ లాంటిది, బ్లాక్ డాష్ డిజైన్ అని చూడొచ్చు. హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. టోటల్ ఈ కార్లో 7 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, టాప్ మోడల్ కాబట్టి సేఫ్టీ వైజ్ అయితే టాప్ నాచ్ ఉంది. AC వెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, లేవని కంగారు లేదు, డైరెక్ట్ ముఖానికే AC అయితే కొడుతుంది. ఎందుకంటే కార్ కూడా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది కాబట్టి తొందరగా చిల్ అయిపోతుంది ఎండలో కూడా. అండ్ డోర్ ఓపెనింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. రెండు ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రంట్ ప్యాసింజర్స్ అని చూద్దాం. రిక్వెస్ట్ సెన్సార్ ఫ్రంట్ డోర్స్కి ఉన్నాయి. ఫస్ట్ లుక్ చూడగానే మనకు స్లెత్ ఎడిషన్లో కార్బన్ నోయర్ థీమ్ అనేది చూడొచ్చు. డోర్స్లో సేమ్ డిజైన్. ఫ్రంట్ సీట్స్ మనకు ప్యాసింజర్ది అయితే 4-way ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేటెడ్ ఫంక్షన్ సీట్స్ కామన్గా ఉంటాయి టాప్ మోడల్ కాబట్టి. అండ్ రాను నాకు తెలిసి రెడ్ థీమ్ ఎడిషన్ కూడా లాంచ్ చేస్తాడేమో ఇందులోనే. ఇంకా
డాష్లో మనకు కార్బన్ థీమ్ అనేది చూడొచ్చు, కొత్త డిజైన్ అండ్ గ్లాసీ బ్లాక్ చూడొచ్చు. అండ్ గ్లోవ్ బాక్స్ వచ్చే వరకు హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. గ్లోవ్ బాక్స్లో లైట్ ఫంక్షన్తో పాటు కంపార్ట్మెంట్ ఉంది, కూలింగ్ ఫంక్షన్, బాటిల్స్ కూడా సమ్మర్లో కూల్ అవుతాయి. మనకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడం సరిపోతుంది. సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్ ఉంది. ఈ కార్లో టోటల్ మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ గురించి మాడితేను 7 ఎయిర్ బ్యాగ్లు వస్తే చెప్పాను కదా, దాంతోపాటు ABS వస్తుంది, EBD వస్తుంది, సెంట్రల్ లాకింగ్ వస్తుంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ వస్తాయి, యాంటీ థీఫ్ అలారం ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్ ఉంది, డోర్ అజర్ వార్నింగ్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి, టైర్ పజింగ్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది, ఇంజన్ ఇంబాయిలైజర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, యాంటీ థీఫ్ డివైజెస్ ఉన్నాయి, స్పీడ్ అలర్ట్ వస్తుంది, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ అయిపోతే ఆటోమేటిక్గా, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి, ప్రీ టెన్షనర్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, హిల్ అసిస్ట్ ఉంది, హిల్ డీసెంట్ ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్తో పాటు భారత్ ఆర్ గ్లోబల్ 5 స్టార్ వచ్చేస్తుంది. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి మనకు 4 పవర్ విండో స్విచ్లు ఇస్తున్నారు. అలాగే చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఇక్కడే ప్లేస్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVM కంట్రోల్స్ అనేవి మనకు ఇక్కడ చూడొచ్చు. ఇది ఎలక్ట్రిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్, అండ్ ఫోల్డ్ కూడా కింది కంటే ఎలక్ట్రిక్గా ఫోల్డ్ అయిపోతాయి మిర్రర్లు. డ్రైవర్ సీటు నేను చెప్పాను కదా 6 వే ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్లైడింగ్, హైట్ అండ్ రిక్లైన్ 3 ఉన్నాయి. 3 మెమరీ ఫంక్షన్ సీట్స్ ఉన్నాయి, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్లో మనకు. ఇది ఆటోమేటిక్ టాప్ మోడల్ కార్. ఇది పుష్ బటన్ స్టార్ట్ కూడా వస్తుంది టాప్ మోడల్ కాబట్టి. ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు. మాన్యువల్ అయితే డమ్మీ కీస్ అనేవి ఉంటాయి. రండి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా స్లెత్ ఎడిషన్ ఎలా ఉంది ఫస్ట్ లుక్ అనేది ఫీచర్స్, టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్ గురించి ఒకసారి మాట్లాడదాము. ఫస్ట్ లుక్ డాష్ అయితే ఇలా ఉంది. ఫ్లోటింగ్ స్క్రీన్స్ ఉన్నాయి, ఇన్ఫోటైన్మెంట్ ఫ్లోటింగ్ చూడొచ్చు, అండ్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ ఫుల్స్ 5 ఆఫర్తో పాటు చూడొచ్చు మీరు. టచ్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, IRA 2.0 ఫీచర్స్ అన్నీ వస్తాయి. సో ఇందులో మనకు JBL ఈక్వలైజర్ కస్టమైజ్ చేసుకోవచ్చు, ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్, క్లైమేట్ కంట్రోల్, మూడ్ లైటింగ్, ambient లైటింగ్ ఉంది. మళ్ళీ ఒకసారి అప్లికేషన్స్ వెళ్తే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, AQI కానీ మీరు JBL స్పీకర్, సౌండ్ సిస్టమ్, మూడ్ లైటింగ్ ఇవన్నీ మళ్ళీ కస్టమైజ్ ఆప్షన్ డీటెయిల్గా వెళ్ళొచ్చు. నావిగేషన్, కాల్స్, సెట్టింగ్స్, అలాగే మనకు 360 కెమెరాస్ ఉన్నాయి, అప్డేట్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో వెళ్తే జనరల్ మనకు ఆడియో, మీడియా, కనెక్టివిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ సిస్టమ్ సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను మళ్ళీ డీప్గా వెళ్తలేను ఎందుకంటే ఇవన్నీ నేను చాలాసార్లు చూపెట్టేశాను. అండ్ హోమ్ పేజ్ కూడా టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది, సింపుల్గా. కంటిన్యూ క్లస్టర్ గురించి కూడా ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. ఇందులో 10.24 ఇంచ్ డ్రైవర్ క్లస్టర్ వస్తుంది. సో సెంటర్లో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని బ్రౌజ్ చేసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్ ద్వారా. ట్రిప్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ బే కానీ, డ్రైవ్ అసిస్ట్ కానీ, వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ, పవర్ అండ్ టార్క్ కానీ, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, జియోమీటర్, నోటిఫికేషన్ అలర్ట్స్ కానీ, దాంతోపాటు కనెక్టివిటీ ఫీచర్స్ కానీ, కంపాస్ కానివ్వండి, మెసేజెస్ కానీ, సర్వీస్ రిమైండర్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకు సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే డయల్ వ్యూ, పానరామిక్ వ్యూ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు టాకో చూడొచ్చు, స్పీడో డిజిటల్గా వస్తుంది, గేర్ ఇండికేషన్తో పాటు మాల్ ఫంక్షన్ ఇండికేషన్ అన్ని కూడా క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. బ్లూ కలర్ ambient లైటింగ్, టచ్ బేస్ HVAC కంట్రోల్ సెంటర్ ప్యానల్లో చూడొచ్చు. అండ్ హజర్ లైట్ కానీ, బూట్ ఓపెనింగ్, లాక్ అండ్ అన్లాక్, 360 కెమెరా వ్యూ చూడండి. ప్రస్తుతం డార్క్ ఉంది షోరూంలో, అయినా కూడా క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. 3Dది సేమ్ డిఫెండర్ కెమెరాస్ని దింపేశారు అనుకోండి సేమ్ ప్లాట్ఫామ్ని. అలాగే D8 ప్లాట్ఫామ్ నుంచి తీసుకున్నారు. అండ్ HVAC కంట్రోల్, AC కంట్రోల్స్ అనేవి, అండ్ USB పోర్ట్స్ ఉంది, వైర్లెస్ ఛార్జర్ ఉంది. డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి మనకు. ఇందులో 4 డ్రైవ్ మోడ్స్ వస్తాయి. టెరాన్ మోడ్స్ ఉన్నాయి, రఫ్ మోడ్ వస్తుంది, ఎకో మోడ్ ఉంది, స్పోర్ట్ మోడ్ ఉంది, అండ్ రాక్ మోడ్స్, ఇలా చాలా మోడ్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ మోడ్ సెలెక్టర్ బటన్స్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఎకో మోడ్ ఇవన్నీ చూడొచ్చు, స్పోర్ట్ మోడ్, గేర్ లివర్ ఇది, అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్, ఆటో హోల్తో 3 కప్ హోల్డర్స్ వస్తాయి. స్టోరేజ్ స్పేస్ కింద 12 సాకెట్, USB Type-C ఉంది. కూలింగ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా ఉంది, డ్రింక్స్ కూల్ చేసుకోవచ్చు. అండ్ లెదర్ ఫినిష్, 4 స్పోక్ స్టీరింగ్, అండ్ టాటా లోగో ఎలిమినేట్ అవుతుంది. అంటే ఆన్ చేస్తేనే టాటా లోగో వస్తుంది, మిగతా కూడా వెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్, రైట్ సైడ్ క్రూజ్ అండ్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. లెదర్ ఫినిష్లో ఉంది, ఫ్లాట్ బాటంలో చాలా బాగుంది స్టీరింగ్ వీల్. స్టీరింగ్ అడ్జస్ట్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 కూడా మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ స్టీరింగ్ అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి టాప్ మోడల్ కాబట్టి. ఆటో వైపర్స్ ఉన్నాయి, ఆటో హెడ్ ల్యాంప్ ఫంక్షన్స్ ఉన్నాయి. స్పీకర్ ఒకటి డాష్లో కూడా వస్తుంది, ఆటో డిమింగ్, IRVM కూడా ఉంది కాస్ట్ కటింగ్ కాకుండా. అండ్ LED డోర్ లైట్స్ ఉన్నాయి కార్లో, SOS ఎమర్జెన్సీ, కాల్ మీ ఉంది. సన్ రూఫ్ కూడా కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. హ్యూజ్ ఎలక్ట్రిక్ పానరామిక్ సన్ రూఫ్, మూన్ రూఫ్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్లో లైట్తో పాటు వస్తుంది. ఇక్కడ సైడ్ అయితే టికెట్ హోల్డర్ డ్రైవర్కి పెట్టుకోవడానికి. సో హ్యూజ్ ఎలక్ట్రిక్ పానరామిక్ సన్ రూఫ్తో వస్తుంది, ambient లైటింగ్తో పాటు. బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్, అందులో స్లెత్ అంటే ఇంకా అదిరిపోయింది కార్ మాత్రం. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు బుక్ చేసే వరకు, ఈ వీడియో చూసి షోరూమ్కి వెళ్ళి బుక్ చేసే వరకు కూడా ఉండేవలేవు తెలియదు బండ్లు. ఎందుకంటే కేవలం 2700 యూనిట్, అది కూడా ఇండియా మొత్తంగా సప్లై. అంటే 3000 బండ్లు ఏడ సరిపోతాయి చెప్పండి. చాలామంది టాటా లవర్స్ ఉన్నారు, అందులో ఈ స్లెత్ బ్లాక్ అంటే ఇంకా లవర్స్ ఉన్నారు కాబట్టి ఎంత తొందరగా జాస్పర్ టాటా సికింద్రాబాద్ విజిట్ చేయండి. అండ్ హుడ్ క్వాలిటీ మాత్రం
చాలా బరువు ఉంది. సేమ్ ఇంజనే, ఎలాంటి చేంజెస్ లేవు, ఫీచర్స్ ఎలాంటి చేంజెస్ లేవు. అదే 2 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజన్ 1956 సీసీ అంటాం కదా. అది ఇన్లైన్ 4 సిలిండర్లు ఉంటాయి, 16 వాల్వ్స్ ఉంటాయి. ఈ సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున. టర్బో చార్జర్ ఇంజన్ 170 bhp పవర్ ఇస్తే అక్కడ క్లియర్గా రాశారు. 350 Nm టార్క్ తీస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ స్లెత్ ఎడిషన్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ రెండు కూడా. అండ్ మైలేజ్ 16 అంటారు, రియల్ వరల్డ్లో 14 వరకు కూడా ఇస్తుంది. BS6 ఫేజ్ 2 ఇంజన్లు అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఉంది లోపల. పవర్ స్టీరింగ్ వస్తుంది. 3 డ్రైవ్ మోడ్స్ అనేవి కామన్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇంతకన్నా చెప్పడానికి స్లెత్ ఎడిషన్లో ఏమీ లేదు. జస్ట్ కాస్మెటిక్ చేంజెస్ లాగా ఒక ఎడిషన్ లాగా లాంచ్ చేశారు. అది కూడా సఫారీకి తీసుకొచ్చారు. మెయిన్గా మీకు సఫారీ స్లెత్ ఎడిషన్ వీడియో కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే టాటా హ్యారియర్ స్లెత్ ఎడిషన్ యొక్క డీటెయిల్ ఓవర్ రివ్యూ. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు మీ అందరికీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోరు. అండ్ డౌట్స్ ఉన్నట్టయితే గారికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని, బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మీరు అక్కడ మెసేజ్ చేస్తే మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయాన్ని సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ చేయండి. ISN మార్క్ ఫుల్ సైజ్ హెల్మెట్, పిల్ అండ్ రైడ్తో పాటు. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్. నెక్స్ట్ మీకు ఏ బైక్, కార్ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను.